హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు సురేష్ కలెక్షన్స్. ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రైడే, హ్యాపీ వీకెండ్ గూడా. పూజలన్నీ అయిపోయాయా? ఏంటి మీ పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లో అన్నం పట్టుకొనొచ్చిందనుకుంటున్నారా? చద్దన్నం చేసుకున్నామండి. ఈ సమ్మర్‌లో మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. కానీ చాలా బావుంది టేస్ట్. అంటే నాకు పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపియలేదు. పెరుగన్నంలానే అనిపిచ్చింది గానీ, హెల్తీ గదా! అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా ట్రై చేయాలి గదా! ఎప్పుడు జంక్ ఫ్రై ఐటెమ్సే గాదు. అండ్ ముందుగా ఇట్లా లెఫ్ట్ ఓవర్ రైస్ నైట్ అంతా నానబెట్టాలి కాబట్టి అది ఫర్మెంట్ అవ్వడానికి మనం టైం ఇయ్యాలి గదా! సో, నైట్ అంతా వదిలేయాలి. అందుకని జెప్పి లెఫ్ట్ ఓవర్ రైస్‌లో గోరువెచ్చని పాలు, కొంచెం వాటర్ గూడా యాడ్ చేసుకొని 2 కలిపి హీట్ చేసుకున్న తర్వాత ఇట్లా రైస్ మునిగేలాగా కుండలో జేసుకున్నా నేను. ఆ టేస్ట్ రావాలంటే కుండలోనే జేసుకోవాలంట. అండ్ తర్వాత ఇట్లా మనం తోడుబెట్టుకున్నట్టు కొంచెం కర్డ్ ఎక్కువగానే వేసుకొని, తర్వాత సాల్ట్ గూడా యాడ్ చేసుకొని, ఒకసారి ఇట్లా కలిపేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసి ఓవర్ నైట్ అంతా వదిలేయాలి. అసలు మార్నింగ్ చూసేసరికి నేను షాక్ అయ్యానండి. వాటర్ వస్తుందేమో, కొంచెం వాటర్ గూడా నేను ఎక్కువగానే వేశాను. అంటే వేసుకోవాలంట. కానీ ఇట్లా మనం గడ్డ పెరుగు బయట కొనుక్కుంటాం గదా! అట్లా కుండ పెరుగులాగా టేస్ట్ కూడా కుండ పెరుగు ఫ్లేవరే వచ్చింది. చిన్నప్పుడు తింటుండే ఇట్లాంటి గడ్డ పెరుగు. ఇప్పుడసలు మిస్ అవుతున్నాం చాలా. అండ్ తర్వాత ఇట్లా ఆనియన్ పెట్టేసుకొని, ప్లేట్‌లో పెట్టేసుకొని బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లోనే తింటే హెల్తీ అనమాట. అంటే మార్నింగే స్టొమక్‌కి చలవ చేస్తుందని జెప్పేసి అసలు టేస్ట్ అయితే బావుంది. నాకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏమనిపియలేదు. అప్పుడప్పుడు ఇట్లాంటివి ట్రై చేయండి. ఎప్పుడు జంక్ ఫుడ్డే గాదు. నానమ్మలు, తాతమ్మలా గట్టిగుండాలంటే ఇలాంటివి గూడా తినాలి గదా! వాళ్ళంత గట్టిగా గాకపోయినా ఎంతో కొంత. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి.